ఎండలో పెట్టుకున్నాం కదా మనం, ఏ గ్లాస్తో అయితే ముక్కలు ఎండబెట్టుకున్నామో అదే గ్లాస్ తోటి కారం కూడా వేసుకోవాలి. అదే గ్లాస్తో కొంచెం తక్కువగా ఉప్పు వేసుకోవాలి. కావాలంటే సరిపోకపోతే తర్వాత చూసుకుని వేసుకోవచ్చు. కొంచెం పసుపు, ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్నాక మధ్యలోని ఇలా కొంచెం ఖాళీ చేసుకుని అందులో ఎల్లుల్లిపాయ గుండ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె అయితే వేడి చేసుకోవాలి. నూనె అంతా కాదు, కొద్దిగానే వేడి చేసుకుందాం. ఏ గ్లాస్తో అయితే మనం కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో నూనె కూడా తీసుకోవాలి. కొంచెం తగ్గించుకోవాలి. వేసేటప్పుడు కొంచెం తగ్గించి ఉంచుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇందులో అయితే కొద్దిగా వేసుకున్నాం కదా, ఇది వెల్లుల్లిపాయ ఫ్రై అవ్వడం కోసమే. నూనె అంతా కాసి వేసుకుంటే పచ్చడి కలర్ మారిపోతుంది తొందరగానే. ఇలా కొంచెం ఆయిల్ మరగబెట్టుకుని మనం పోపు వేసేసుకున్నామంటే ఉన్న నూనె మామూలుగా వేసుకోవచ్చు. హీట్ ఎక్కాక మెంతులు వేసుకుందాం ఇందులోని. ఇదిగో ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇందులో కొంచెం మెంతులు ఉంచుకున్నాం కదా మనం, అవి వేసేసుకుందాం. ఇప్పుడు ఈ నూనె పట్టుకెళ్ళి పచ్చడిలో వేసుకుంటే వెల్లుల్లిపాయ కూడా ఫ్రై అయిపోతుంది. ఇందులో చూడండి, అలా సౌండ్ కూడా రావాలి. అలాగ ఫ్రై అయితేనే మనకి పచ్చడి ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అది ఇప్పుడు కలిపేసుకుందాం దీన్ని బాగానే. ఫ్లేవర్ బాగుంది ఫ్రెండ్స్. ఇలా కలిపేసుకున్నాం అంతాని. దీంట్లోనే మెంతిపిండి కూడా వేసేసుకోవాలి. కొంచెం వైట్గా వేపుకుంటే పచ్చిగా ఉంటుంది, బాగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మెంతిపిండి కూడా వేసేసుకున్నాం కదా, బాగా కలిపేసుకుందాం.